సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ ను అరెస్ట్ చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని ఫైర్ అయ్యారు. పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ టాపిక్లను డైవర్ట్ చేస్తూ వక్రీకరిస్తూ వైసీపీకి సంబంధించిన ఛానల్ పై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారని ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం కూని అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది కాలంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకపు అన్యాయ పాలనపై ప్రజల తరపున మీరెవ్వరూ గొంతెత్తకుండా కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణిచివేయడానికి యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారన్నారు. ఈ చర్యతో కక్ష సాధింపుల రాజకీయాలను పతాక స్థాయికి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. సహజంగానే ఓ డిబేట్ లో వక్తలు కొందరు అనుకూలంగాను, కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారన్నారు. కొమ్మినేని అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజలిచ్చిన అధికారం 5 ఏళ్లన్నారు. అందులో ఏడాది గడిచిపోయిందన్నారు. 4 ఏళ్ల తర్వాత అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. చెడు సంప్రదాయాలను నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుందని, అది రెండింతలవుతుందని మర్చిపోవద్దని హెచ్చరించారు మాజీ సీఎం జగన్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ ను అరెస్ట్ చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని ఫైర్ అయ్యారు. పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ టాపిక్లను డైవర్ట్ చేస్తూ వక్రీకరిస్తూ వైసీపీకి సంబంధించిన ఛానల్ పై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారని ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం కూని అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది కాలంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకపు అన్యాయ పాలనపై ప్రజల తరపున మీరెవ్వరూ గొంతెత్తకుండా కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణిచివేయడానికి యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారన్నారు. ఈ చర్యతో కక్ష సాధింపుల రాజకీయాలను పతాక స్థాయికి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. సహజంగానే ఓ డిబేట్ లో వక్తలు కొందరు అనుకూలంగాను, కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారన్నారు. కొమ్మినేని అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజలిచ్చిన అధికారం 5 ఏళ్లన్నారు. అందులో ఏడాది గడిచిపోయిందన్నారు. 4 ఏళ్ల తర్వాత అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. చెడు సంప్రదాయాలను నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుందని, అది రెండింతలవుతుందని మర్చిపోవద్దని హెచ్చరించారు మాజీ సీఎం జగన్.